జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ గారిని ప్రకటించిన తర్వాత ఆ పేరు వినగానే ఒకటే అనిపించింది. ఇటు చంద్రబాబు నాయుడు గారి కంపౌండ్, అటు పవన్ కళ్యాణ్ గారి కంపౌండ్. ఇద్దరి కంపౌండర్లకు సంబంధించిన వ్యక్తి, రెండు పార్టీ అధినేతలకు సంబంధించిన వ్యక్తి రాజ్యసభ బరిలో కూడా ఉమ్మడిగా నిలిచినట్లే అనిపించింది. సీరియస్లీ, ఇటు జనసేనకు అవసరం అనుకుంటే జనసేనకు మౌల్డ్ కాగలరు, టీడీపీ ఒక అవసరం అనుకుంటే టీడీపీకి మౌల్డ్ కాగలరు. మొత్తం మీద రెండు పార్టీలకు చాలా దగ్గర వ్యక్తి. ఇటు పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితులు, అటు చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా సన్నిహితులు. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అనే నివాసం రెంట్కో తెలియదు, కొన్నారో తెలియదు, గిఫ్టా తెలియదు, ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు కదా. ఆ ఇల్లు కూడా లింగమనేని రమేష్దే అని చెప్పి ఎప్పటి నుంచో, ఇప్పుడు ఆయనదో కాదో తెలియదు. ఇప్పుడు చంద్రబాబు గారిది అనుకో, మరి అది కొన్నారా, రెండుకున్నారా, ఇవేమి తెలియవు కదా, చెప్పేది ఎవరు? సో అట్లా లింగమనేని రమేష్ ఇట్లా ఇద్దరికీ కూడా చాలా కావాల్సినటువంటి దగ్గరి మనిషి. వాస్తవానికి లింగమనేని రమేష్ అభ్యర్థిత్వం మీద జనసేనలో భిన్నాభిప్రాయాలు కలిగాయి అనే చర్చ అయితే నడిచింది. కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు వాటన్నిటిని కొట్టిపడేశారు అని ఆయన మొదటి నుంచి నాతోనే నడుస్తూ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా రాజ్యసభకు పంపించాలి, ఓడినా గెలిచినా నాకు మద్దతుగానే ఉన్నారు, నాకు సపోర్టుగానే ఉన్నారు. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుంటే ఎలా? లింగమనేని రమేష్ను పంపించి తీరాల్సింది ఆయన పట్టుబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని రాజ్యసభకు అయితే ప్రకటించారు. ఫస్ట్ నుంచి ఊహించినది. అయితే మొదట్లో కొన్నిసార్లు నాగబాబు గారిని రాజ్యసభకు పంపిస్తారని, కేంద్రంలో మంత్రిగా ఆయనకు అవకాశం ఇస్తారు అని కొన్ని రోజులు చర్చ జరిగింది. ఇప్పుడు త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కూడా జనసేనకు మంత్రి పదవి ఇస్తారనే చర్చ ఇంకా సజీవంగానే ఉంది. అదే జరిగితే లింగమనేని రమేష్కి ఇస్తారా, లేకపోతే ఇప్పుడు ఉన్న ఇద్దరు పార్లమెంట్ సభ్యుల్లో ఒకరికి ఇస్తారా అనే ప్రశ్న కానీ ఇంకా సమాధానం అయితే దొరకాల్సి ఉంది. బట్ ఏది ఏమైనా అందరూ ఊహించినట్లుగానే ఒక బడా పారిశ్రామికవేత్తను అయితే జనసేన పార్టీ వాళ్ళ మొత్తం చరిత్రలో మొట్టమొదటిసారి రాజ్యసభ ఎంపీగా ఈయనను పంపించబోతుంది. జనసేనకు మొట్టమొదటి రాజ్యసభ ఎంపీ ఆయన లింగమనేని రమేష్ రూపంలోనే. ఇది కూడా ఆయనకు ఒక రికార్డే లేండి. ఫస్ట్ జనసేన నుంచి ఫస్ట్ రాజ్యసభ ఎంపీ అంటే లింగమనేని రమేష్.